నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పటివరకు ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేస్తూ ఉన్నారంటూ మరోసారి నిరుద్యోగులు కథం తక్కి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇస్తాన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఇటు ఎమ్మెల్సీగా గెలిపొందినటువంటి పట్టభద్రులు, నిరుద్యోగుల పక్షాన నిల్చున్నటువంటి పట్టభద్రులు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఎవరైతే గెలిచినటువంటి నాయకులు. సో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు ఉన్నాయి, కానీ నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ కూడా నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. మనతో పాటు నిరుద్యోగి ఉన్నాడు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం 1 year అయిపోయింది. మీకు ఇస్తాన హామీల విషయంలో కావచ్చు, ఇప్పటివరకు పూర్తిగా 100% ఇంప్లిమెంట్ చేసిందా? ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నెరవేర్చలేదు కాబట్టి నిన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్సే నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మా తీన్మార్ మల్లన్న గారు గెలిచారు. కానీ మా నిరుద్యోగుల పక్షాన అసలు ఆయన మాట్లాడింది లేదు, కొట్లాడింది కూడా లేదు. ఇప్పుడు నిన్న గెలిచినటువంటి అంజిరెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన కనీసం మీరన్నా మాట్లాడండి. మా జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, తర్వాత నిరుద్యోగ భృతి కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో మాకు 75% మీరు ఇస్తున్నటువంటి హామీ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇదంతా అమలు చేయాలంటే ఖచ్చితంగా అంజిరెడ్డి గారు మీరు మాట్లాడాలి. మీరు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మాట్లాడతారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 55,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము. దేశం ఏ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినాము. గత ప్రభుత్వం కూడా సంవత్సరంలో ఇవ్వలేకపోయిందని చెప్పి మాట్లాడినారు కదా. సో మరి అదంతా ఉత్తమాటనేనా? అసలు 55,163 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నిన్న కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. నిరుద్యోగులు మీరు కావాలని ఓడించారనేటువంటిది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడించారనేటువంటి చెప్తా ఉన్నారు. మీరు ఇంత ఇచ్చినామనేటువంటిది అంటున్నారు కదా, మీరు ఎంత ఇచ్చిరో మీకు తెలియదా? ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రమే 11,186 ఉద్యోగాలు ఇచ్చేసి 55,163 పోస్టులు మేము ఇచ్చేసినాం, భర్తీ చేసినాం అని చెప్పి ఒక్కసారి కాదు, అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉన్నారు. మీరు 100 సార్లు చెప్పినా అబద్ధమే ఉంటుంది. శ్రీధర్ బాబు గారు, మీరు నిరుద్యోగులకు కించపరిచేటట్టు మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగులను అవమానపరిచేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు మీరు సర్ది చేసుకోవాలనేటువంటిది కూడా చెప్తా ఉన్నా. లేదంటే తగిన శాస్తి అనేటువంటిది జరుగుతుంది. మీ స్థాయి కాదు, మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడేంత కూడా కాదు. నిరుద్యోగులు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులు ఎంత మదన పడతా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు. అటు ఇంటికి వెళ్ళలేం, ఇటు అశోక్ నగర్లో ఉండి ఏం చేయలేకపోతా ఉన్నాం. నోటిఫికేషన్ లేవు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. కనీసం ఒక్కసారి తిరగండి, ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారో. స్ట్రేట్ అవే క్వశ్చన్ అడుగుతాను. 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది, సంవత్సరానికి ఇచ్చిందా, ఇవ్వలేదా? 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో మేము భర్తీ చేస్తామని అన్నారు కదా. 15 నెలలు అయిపోయింది. ఇది ఫస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, ఇది అభయహస్తం మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్, ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఫస్ట్ ఇది జూమ్ చేసుకోండి కావాలంటే. ఇది ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఇంకో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇంకో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కానీ, అంటే 2 జాబ్ క్యాలెండర్లని ఒక్కదాన్ని ఇంప్లిమెంటేషన్లో మీరు తీసుకొచ్చిరా? అసలు ఇప్పటికీ 3వ జాబ్ క్యాలెండర్ రావాలి వీళ్ళ లెక్క ప్రకారంగా. కానీ ఒక్క జాబ్ క్యాలెండర్కి దిక్కులేదు. వీళ్ళు 2 లక్షలు ఇచ్చినాం, ఒక సంవత్సరానికి ఇచ్చినాం అని అంటే వాళ్ళు అంటారు మళ్ళీ మేము 1 సంవత్సరం అనేటువంటిది అనలేదు, మేము ఎప్పుడు ఎంత ఎలా ఇస్తాం అనేటువంటిది కూడా చెప్పము. కానీ 2 లక్షలు మొత్తం 5 సంవత్సరాలు ఇస్తామనేటువంటిది వాళ్ళ వాదన ఉన్నట్టుంది. కానీ 16 నెలల ఈరోజుతో 16 నెలలు స్టార్ట్ అవుతా ఉంది. మీరు ఇచ్చింది 11,000 ఇచ్చేసి 55,000 ఇచ్చినామని చెప్పి ప్రగల్భాలు పడతా ఉన్నారు. 55,000 ఉద్యోగాలు ఎవరు ఫిల్ చేసారు? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాయా, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి అంతే చేసిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మాత్రం ఇచ్చిండు. నియామక పత్రాలు ఇచ్చేసిన తర్వాత మేము ఇచ్చినాం అనేటువంటి వీళ్ళ ఖాతాలో వేసేసారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు 55,000 ఖచ్చితంగా ఇవ్వలేదు, ఇంత 11,000 ఇచ్చేసారు. అది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్టే ఇవ్వలేదు ఇప్పటివరకు. ఎగ్జామ్ రాసినాం,
జీవో 29 అనేటువంటి దాని మీద ఎంతో ఉద్యమాలు చేసినాం, కానీ జీవో 29 తీసేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసారు, దానివల్ల మమ్మల్ని అన్యాయం చేసిరు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, అప్పుడు ఏం చేశారంటే నిరుద్యోగులతో కేసీఆర్ గోక్కున్నప్పుడు కేసీఆర్ యొక్క ఉద్యోగాన్ని మొత్తం ఊడవీకిరు అనేటువంటి వర్డ్ మీరు యూజ్ చేసిరు. మీరు జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మొత్తం అంటే మా ఉద్యోగాలు ఊడగొట్టిరు కదా, త్వరలో మీ ఉద్యోగం కూడా ఊడుతుంది. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మీ పక్కన ఉన్నటువంటి మీ క్యాబినెట్ మినిస్టర్లే మీ ఉద్యోగం ఊడగొడతారు, ఇది నిజం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిది మేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అంటే అలకల బ్యాచ్, ప్రతి ఒక్కరు అరే మినిస్టర్లు అలుగుతారు. మినిస్టర్లు మీరు ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుకోవాలి, ఒక్కరు కూడా సక్రమైనటువంటి దారిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చుడు, ఏదో ఒక హామీలు ఇచ్చుడు, తర్వాత ఇంకో ఆయన వెంటనే వస్తాడు మేము ఇవ్వలేదు అంటారు. ప్రతి రైతుల విషయం కావచ్చు, నిరుద్యోగుల విషయం కావచ్చు, మహిళల విషయం కావచ్చు, చిన్నపిల్లలకు తిండి పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం మనది. ఇప్పుడు హాస్టల్లో ఎంతమందికి ఎలుకలు కాట్ చేసి చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు రైతులు మొత్తం నీళ్ళు ఇవ్వక మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. ఇది ఇంత దరిద్రంగా తయారు చేసేది తెలంగాణని. ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇక్కడ మీకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు అంటున్నారు, ఒకటి రైతులకు న్యాయం జరుగుతలేదు అంటారు, సంక్షేమ విషయంలో న్యాయం జరుగుతలేదు అంటున్నారు. సో ఏం చెప్తారు మరి? ఇందిరమ్మ రాజ్యం అనేటువంటిది, ఇందిరమ్మ పేరు ఇందిరమ్మ ఇజ్జత్ తీస్తూ ఉన్నారు మీరు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మళ్ళీ అనకండి, ఎందుకంటే ఇందిరమ్మకు చాలా విలువ ఉంది. ఆ ఇందిరమ్మ రాజ్యం అనేటువంటిది ఇందిరమ్మ పేరు పెట్టి ఆ పథకాలు పెట్టేసి వీళ్ళు ఇజ్జత్ తీస్తూ ఉన్నారు. ఇందిరమ్మకు చాలా విలువ ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కదా, మీనాక్షి నటరాజన్ గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, మేడం మీ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా మీరు అమలు చేసేటట్టు మీరు చూడండి. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి మీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు కనీసం చేయరు. మీరు చాలా అంటే పూర్ నుంచి వచ్చారు అనేటువంటి విషయాన్ని అయితే సింప్లిసిటీ ఉన్నది కాబట్టి కనీసం మా గురించి మీరన్నా ఆలోచించండి. కలిసి ప్రయత్నం చేస్తారా మీనాక్షి నటరాజన్? ఖచ్చితంగా మేము ఒక లెటర్ని ఇది చేసుకొని ఖచ్చితంగా మీనాక్షి మేడంని కూడా కలవాలనేటువంటిది మేము అందరం నిరుద్యోగులు చర్చించుకుంటున్నాం. త్వరలో 1-2 డేస్లో మేము మీనాక్షి మేడంని కూడా మేము కలిసి మా యొక్క వాదనని విన్నవించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చారు ఎలక్షన్ కంటే ముందు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అప్పుడు మమ్మల్ని బతిలాడారు. కానీ మీ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మేము మీ యొక్క కాళ్ళలో పడ్డాం, మీ కాళ్ళలో పడ్డా కానీ మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. కనీసం నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం. ఇది హెచ్చరిక అని అనుకోండి, ఏమని అనుకోండి. మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లో మేము అందరం విద్యార్థులకు మేము గో బ్యాక్ టు విలేజెస్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటాం. ఆ నినాదం ఏంటంటే మీరు ఎలాగో నోటిఫికేషన్ ఇస్తలేరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ మా నిరుద్యోగులమే. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఈ గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఒక్కొక్క గ్రామాల్లో 10 నామినేషన్లు ఇస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. సో ఇప్పుడు మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. సో దానికి కారణం ఏమనుకోవచ్చు? నిరుద్యోగులు ఎందుకు ఓడగొట్టారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏముంది? అసలు ఈ జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు. నువ్వు ఏ పట్టభద్రుని మీరు ఆదుకున్నాడు చెప్పండి? అసలు నిరుద్యోగుల పక్షాన్నే మాట్లాడారు. నిరుద్యోగ పక్షాన జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఇచ్చేసి 2 సంవత్సరాలు 15 నెలలు దాటింది, అయినా కానీ దాని ఇంప్లిమెంటేషన్లోకి తేరు. ఓడిపోక మేము ఓట్లు వేయాలా? మళ్ళీ ఖచ్చితంగా ఓడగొడతాం. ఇది మీకు బుద్ధి రావాలి. మీకు నష్టం లేదని అనుకుంటా ఉన్నారు, మీకు నష్టం కాదు, చాలా నష్టం ఉంటుంది త్వరలో. ఇది మాత్రం మీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి అంత చిన్నపిల్లోడు ఏం కాదు, అన్నీ తెలుసు. ఇది మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి వస్తుంది అనేటువంటిది కూడా మేము తెలుసు. ఎందుకు నిరుద్యోగుల పట్ల ఉద్యోగాల విషయాలు కావచ్చు, వీటన్ని విషయాల్లో ఎందుకు నిర్లక్ష్యం చేస్తాను అనుకోవచ్చు. ఒకసారి నిరుద్యోగులు మండిపడితే నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే ఎట్లా ఉంటుంది అనేది మొన్నటి ఎన్నికల్లో చూసినాం. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నిరుద్యోగులకు ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళు ఏకతాటిపైకి రారు. వాళ్ళని ఏదో ఒకటి మభ్యపెట్టి ఏదో కూర్చోబెట్టచ్చు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. నిరుద్యోగులు చాలా బాధపడి చాలా వేదనతో ఉన్నారు, ఇంటికి వెళ్ళలేరు. ఇంట్లో చుట్టుపక్కల ఏమనుకుంటున్నారో అనేటువంటిది కూడా తెలియదు. ఫ్యామిలీలు ఏ ఫంక్షన్స్ అయినా ఏదైనా అసలు ఎక్కడ వెళ్ళట్లేదు, అసలు ఏం లేదు. అసలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మొహాన్ని మేము డైరెక్ట్ చూడలేకపోతా ఉన్నాం, అంత దీనమైన స్థితిలో ఉన్నాం.
నిరుద్యోగులు. ఇక్కడ చూస్తే అశోక్ నగర్లో ఒక్కొక్కరు చిన్న చిన్న రూమ్లలో మగ్గిపోతూ ఉన్నాం. మా యవ్వనం అంతా చేజారిపోతూ ఉంది. ఏం చేయాలి? చాలా ఇది మాత్రం చాలా బాధ అండి. ఈ ఇక్కడ ఏంటంటే నిరుద్యోగుల యొక్క ఆశలు చెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది? ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడగొట్టడం జరిగింది. సో మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది దాంట్లో? స్థానిక ఎలక్షన్లో మేము ఖచ్చితంగా చెప్తున్నాం, నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులను ఖచ్చితంగా నిలబెడతాం. ప్రతి ఒక్క ఊర్లో కనీసం ఇంతమంది గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో ప్రతి ఒక్కరిని 18 సంవత్సరాలు నిండినటువంటి నిరుద్యోగి ఎవడని ఉండని ఆయనతో నామినేషన్ ఇప్పిస్తాం. ₹1 పంచం, మందు పోయాం. ఎందుకంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాం, మీ పిల్లలు మా కోసం వేయండి, ఈసారి మా కోసం వేయండి, రాజకీయ నాయకుల కోసం కాదు. మీ పిల్లలు మేము కదా, మాకు జాబ్ వస్తే మేము మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాం. వీళ్ళు ఎవ్వరు ఏం ఇట్లా అనుకున్నాం కాబట్టి తన్నీరు అంటే ఇప్పుడు వాళ్ళ కోసమే కదా మేము బస్ యాత్రలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరు. కాబట్టి ఇప్పుడు మేము బయటకు రావాల్సి వచ్చింది. సో ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు. ఎవరైనా సరే నిరుద్యోగుల పక్షాన్ని ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళకి మాత్రం గెలిపించండి. సో ఈ పట్టభద్రులకు ఏం చెప్తారు? పట్టభద్రులు అంజిరెడ్డి గారు, మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, చేసేటువంటి సమయంలో చేసిన వెంటనే మా గురించి మాట్లాడండి, నిరుద్యోగుల గురించి మా పక్షాన ఉండండి, మీకు ఎల్లవేళలా మేము కూడా తోడు ఉంటాం. ఇది రీసెంట్గా గెలిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. సో కనీసం వారైనా నిరుద్యోగుల పక్షాన కొట్లాడాలి, నిరుద్యోగుల పక్షాన మాకున్నటువంటి సమస్యలు మరి అసెంబ్లీలో చర్చించాలి, ఏదైతే సభలో చర్చించాలంటూ కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికైతే నిరుద్యోగులను అయితే మోసం చేసింది. సో రానున్న స్థానిక సంస్థలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా నిరుద్యోగులం అందరం కలిసి దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి అంశం చూస్తాను. కెమెరామ్యాన్ కిరణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్ నుంచి.